వెల్కమ్ బ్యాక్. టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. దయాకర్ గారు, ఇంతసేపు జరుగుతున్నటువంటి చర్చ, దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి చర్చ. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏం కేటాయింపులు ఏం జరిగాయి అనుకుంటున్నారు? డిమాండ్లు ఏమున్నాయి? ఆ డిమాండ్లు కొంతవరకైనా నెరవేరాయని మీరు ఏమైనా భావిస్తున్నారా? ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ అనేది చర్చించాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే అది ఎకనామిక్ ఇష్యూ కాబట్టి కంప్లీట్గా బడ్జెటరీ ఇష్యూ. అది అలొకేషన్స్ అన్నీ కూడా డిసిషన్ పొలిటికల్ అయినప్పటికీ కూడా బడ్జెట్ హామీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కంప్లీట్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సరే, హైకోర్టు అనేదేమో అది కంప్లీట్గా పాలసీ ఇష్యూ, అది అది సివిల్ ఇష్యూ. ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో జోనల్ ఇష్యూ, తర్వాత మన కాజీపేటకు సంబంధించి కూడా వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇలాంటివి ఏం లేవు. కానీ అసలు ఈ బడ్జెట్ మనకు ఒక సాదా సీదా బడ్జెట్గానే కనిపిస్తుంది. మనకు ఒక హెల్త్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి అట్లా అలొకేషన్స్ అయితే పెరిగినాయి. దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంటుంది, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయలేం. అంటే కంప్లీట్గా ఒక పోలరైజేషన్ అటువైపు నెట్టే ఒక ప్రయత్నం. హెల్త్కు సంబంధించి కార్పొరేట్ శక్తులు వచ్చి ఈరోజు మొత్తంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తున్న స్థితి ఒకటి. తర్వాత ఈయన అగ్రికల్చర్కి సంబంధించి లోన్స్కి సంబంధించి కానీ, లేదంటే ఏది మన ఇన్సూరెన్స్కి సంబంధించి కొంత చర్చ చేసిండు. కానీ వాస్తవానికి గత బడ్జెట్లో కూడా అవి చేసి ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటి, దాంట్లో అగ్రికల్చర్కి సంబంధించి ఉత్పాదకతను, ఉత్పత్తినేమో బడ్జెట్కు తొలగించుకునే ట్యాగ్ లైన్ చేసుకుంటున్నారు. బట్ రైతుకు సంబంధించిన రాబడి దగ్గర పోతున్న నష్టం గురించి ఎవరు కూడా పట్టించుకోని స్థితి. అంటే ఇప్పుడు పంట బీమా రక్షణకు సంబంధించి వాళ్ళు చర్చించేది, కానీ పోయినసారి ఆ చర్చ వచ్చింది, అంతకుముందు సారి కూడా ఉంది. సార్ మధు దండావతే గారు ఒక మంచి సూచనలు చేసి ఉన్నారు గతంలో, అది స్వామినాథన్ కమిటీ కానీ జయతి ఘోష్ కమిటీకి సంబంధించినవి. అంటే వాళ్ళు ట్యాక్స్ నెట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండాలి, అదనపు ప్రయోజనం ఉండాలి, దాన్ని భరోసా ఇవ్వాలి బడ్జెట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్స్ ఉంటాయి, లేదంటే నాన్ బడ్జెటరీ అలొకేషన్స్ కూడా వాళ్ళు చేయొచ్చు. ఎంఎస్పీకి సంబంధించి ఎంఎస్పీ అనేది ఒక పెద్ద భూమిరంగా మారిపోయింది, అంటే ప్రాంతానికి ఓ తీరుగా మారిపోయింది. అంటే ఇంకోటి, వాటికి సంబంధించిన ఒక విధానపరమైన సమగ్రమైన వ్యవసాయ విధానం లేకపోవడం, ధరలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం మీద చేసేటప్పుడు ఒక వ్యవసాయ బడ్జెట్ లాంటిదో వ్యవసాయానికి సంబంధించి రైతులకు మరింత స్వాతంత్రాన్ని ఇచ్చే ఒక అంశం వస్తుందని ఆలోచన చేసినాం, అక్కడ మనకు కనిపించలేదు. కానీ నాకు ఓవరాల్గా ఏంటంటే 24 lakhs crores విస్తరించినప్పటికి కూడా పెరగాల్సిన అవసరం ఉండే. ఏంది డిమానిటైజేషన్ తర్వాత వస్తున్న రెవెన్యూసో జిఎస్టీ ట్యాక్స్ నెట్ను మినిమం ఉన్న ట్యాక్స్ నుంచి 10 to 12% హైక్ చేస్తుందని ఒక అంచనా ఉంది. కానీ మీరు ఈ 3 సంవత్సరాల బడ్జెట్లో మీరు చూడండి, ఇప్పుడు ఏంది ఈ మధ్య వచ్చిన సర్వే ఏంది, అది ఆక్స్ఫామా సంథింగ్, ఆక్స్ఫామ్ సర్వేలో 1% ఆఫ్ ది పీపుల్ ఎంజాయింగ్ ది 73% ఆఫ్ ది. అంతకు ముందు 53% ఉండేది ఏది యూపీఏ వచ్చేటప్పుడు. అంటే ఈ 3 సంవత్సరాల్లో ఎంత డ్రాస్టిక్ చేంజ్, ఎంత మూవ్ అవుతున్నదో చూడండి. అంటే నీకు పేదలుగానే మిలిగే స్థితి ఇది. తర్వాత నాకు జనరల్ కామన్ పీపుల్ గా ఉన్నప్పుడు ఏంటంటే డిమానిటైజేషన్ తో ఒక సంస్కరణ జరిగింది, జిఎస్టీతో, అంటే ఇవి రెండే బీజేపీ చెప్పుకునే మనం, ఇవి రెండే. ఈ రెండిటి తర్వాత ధరల స్థిరీకరణ ఎందుకు తగ్గట్లేదు, ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గట్లేదు? ఇప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పించుకున్నాం, పెట్రోల్ రేటు $145 ఉన్నప్పుడు, $150 ఉన్నప్పుడు, $160 ఉన్నప్పుడు, $68-70 మధ్యనే ఉన్నది. ఇప్పుడు $45 బ్యారెల్ రేటు తగ్గినప్పటికి కూడా మళ్ళీ మనకు అదే రేటుకి వస్తున్న పరిస్థితి ఎందుకు వస్తుంది? 40% వరకు పెరిగింది. ఏది ఎంత పెరిగింది అంటారు? 40% వరకు పెరిగింది. ఏది ప్రైస్ దేంది? ముడి చమురు ధరలు. ముడి చమురు ధరలు అంటే దాదాపు ఎంత, $60 ఒక బ్యారెల్ వస్తుందా? మనం 145 $120 ఉన్నప్పుడు ఏమైంది? తగ్గింది ఆల్రెడీ మార్కెట్ లో. ఇది కాదు, నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం దీన్ని చెప్పినాక మళ్ళీ దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దాం. ఈ 2-3 సంవత్సరాల కాలంలో తగ్గిన బ్యారెల్ రేటుకు వస్తున్న రెవెన్యూస్ ఎవరికి కాదు చూపించాలి. ఈదర్ బడ్జెట్ నార్ వెల్ఫేర్, ఏదైనా ఏది లేదు. ఇది ఎందుకు కాదు? అప్పుడు వాళ్ళు చెప్తున్నారు సాకు ఏంటంటే, ఇది మేము బడ్జెటరీ లూప్ హోల్స్ లోనో సబ్సిడీలు ఆ రోజు ఎక్కువ మొత్తంలో ఇచ్చింది అని చెప్తున్నారు. గ్యాస్ బండ ధరనే తగ్గించలేకపోయినారు వాళ్ళు. ఉజలా ఏదో సంథింగ్ ఏదో పేర్లు అని పెట్టుకుంటారు కొత్త పథకాల పేర్లు. కానీ మీరు 747 ఈ రోజు ఆ రోజు 460 480 వస్తే 747 810 వరకు వస్తున్నది.
మరి ఇక తగ్గించింది ఏది? నిత్యావసరం కదా అది. టమాటా నుంచి మొదలు పెడితే మీరన్న పొటాటోనే, మీరన్న ఓనియనే, ఇవి తగ్గాలి బడ్జెట్ లో. నాకు ఇదంతా ఇవి తగ్గని స్థితి ఎందుకు? ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతుండడం ఏంది? మీరు మళ్ళీ ఎకనామిక్ సర్వే మాత్రం 7.5 ఆపరేషన్ గ్రీన్ 8.1 వస్తుందని మాత్రం ఆపరేషన్ గ్రీన్ అంటున్నారు కదా. ఆపరేషన్ గ్రీన్ ఇక చూడాలి కొత్తది అది. మరొకసారి అర్థమైంది ఏంటంటే మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరితో డిస్కస్ చేయరు అనేది మన గతంలో తెలుస్తున్నది. ఈ రోజు కూడా ఈ బడ్జెట్ను చూసిన తర్వాత ఇంకా చాలా గట్టిగా నమ్మాల్సి వస్తుంది. ఈరోజు వాళ్ళు చేసిన పనులు రెండుగా చూస్తే ఎకనామిక్ యాక్టివిటీస్ని ఎంత నడ్డి వీర్చే తట్టుకున్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఒక అంశం వచ్చేసరికి గత 10 ఏళ్ల నుంచి కూడా లేని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద, ఈక్విటీ మార్కెట్లో వచ్చే లాభాల మీద ట్యాక్స్ లేదు. దాన్ని ఈరోజు 10% చేసుకొచ్చారు. ఈరోజు ఎకనామిక్ ఈక్విటీ మార్కెట్లో మీరు నేను 50,000 లక్షల రూపాయలు చేస్తే నడవట్లేదండి. పెద్ద పెద్ద సంస్థలు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే మిగతా వాళ్ళు అయితే కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీలు ఈరోజు మార్కెట్ నడుస్తుంది, కంపెనీలు నడుస్తుంది. ఇంకోటి ఏంటి, 1 year క్యాప్ పీరియడ్ పెట్టారు ఎగ్జామ్షన్ ఇవ్వడం కోసం. ఎందుకంటే వాడు పెట్టుబడి పెట్టిన తర్వాత 1 year దాకా ఆ పెట్టుబడి విత్డ్రా చేయకుండా ఉంటే దానిపైన వచ్చే లాభం మీద గతంలో ట్యాక్స్ లేదు. తద్వారా ఏమవుతుందంటే కంపెనీలు కూడా స్మూత్గా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమంటున్నారు, 1 year తర్వాత మీకు వచ్చిన లాభాలు మొత్తం మీద 10% ట్యాక్స్ వేస్తామంటారు. నీకు వచ్చే రిటర్న్స్ ఎంత, నువ్వు వేసే ట్యాక్స్ ఎంత? రేపు వాడు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాడు? ఇంకా మొత్తం విత్డ్రా చేసి దుబాయ్లో 5% ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశాడు, మళ్ళీ మొదటికి తీసుకొస్తారు. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము బ్లాక్ మనీ నుంచి విదేశాల నుంచి తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు మళ్ళీ ఈ విధంగా బ్లాక్ మనీ విదేశాలకు వెళ్ళడానికి దోహదపరిచేట్టు చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1 ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ నడ్డి విచ్చడానికి. ఇక రెండో అంశం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి వీళ్ళు అది చేతుకోవడం చేతగాక మేక్ ఇన్ ఇండియా అని సరిగా ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు కస్టమ్స్ డ్యూటీ పెంచేసి బై డిఫాల్ట్, అంటే దానికి మేము కస్టమ్స్ డ్యూటీ పెంచి ఇంపోర్ట్స్ను కస్టమ్స్ డ్యూటీ పెంచడానికి మేము వ్యతిరేకం కాదు, ఇంపోర్ట్స్ను తగ్గించడానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే దీన్ని స్ట్రెంథన్ చేసుకోకుండా, నువ్వన్నా మేక్ ఇన్ ఇండియా స్ట్రెంథన్ చేసుకోకుండా అసెంబ్లీడ్ ఇన్ ఇండియా చేసుకుంటే ఈరోజు నువ్వు ఇండియాలో నువ్వు కస్టమ్స్ డ్యూటీ దాని మీద పెంచుకుంటూ పోతే ఇమీడియట్గా ఎకనామిక్ యాక్టివిటీ మీద ఎంత దెబ్బ పడుతుంది? ఈ రోజు ఎంత బిజినెస్ నడుతుంది ఇంపోర్ట్ మేక్ ఇన్ ఇండియాకే ప్రమాదం ఏర్పడుతుంది కదా. మేక్ ఇన్ ఇండియా. సో ఇదొకటి. ఇక రెండో అంశం వచ్చేసరికి ట్యాక్స్ రిలేటెడ్ది. మిగతాది మా దయాకర్ గారు చెప్తారు, మీద పొలిటికల్ సినారియోలు ట్యాక్స్ రిలేటెడ్ చెప్తాను. 2014లో 2,50,000 రూపాయలు బేసిక్ ఎగ్జామ్స్ లిమిట్ ఉండేది. ఇంతవరకు మళ్ళీ దాన్ని పెంచలేదండి. 2009లో యూపీఐ 1,60,000 నుంచి 2,50,000 వరకు 2014కు వచ్చిందండి. 90,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా 2004లో 50,000 ఉన్న బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2009కి వచ్చాక 1,60,000 రూపాయలు అయింది. అంటే వీళ్ళకి ఏం కనపడట్లేదు, ఒక్క రూపాయి కూడా పెంచాలనిపించట్లేదు. అన్ని చాలా చక్కగా కూడా చెప్పడం. ఇంకోటి స్టాండర్డ్ డిడక్షన్ అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పారు. నిజం చెప్పడంలో కూడా చక్కగా చెప్పారు. అరుణ్ జైట్లీ గారు చెప్పింది నేను చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఏం చేసినా కూడా 2014లోనే చేసాం, రాజకీయ లబ్ధి కోసం చేసాం, కానీ రాజకీయ లబ్ధి లేదు కాబట్టి మీరు చెప్పారు కదా. ఇంకో పాయింట్ ఉందా అంటే అన్ని క్వశ్చన్స్ ఒకేసారి ఆన్సర్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఏం చేయడు, ఒకటే మాటతో కొట్టేసి ఒకటే మాటతో కాంగ్రెస్ అంటర్ అయిపోతుంది. కానీ ఆయనే మీరు సమాధానం మీరు ఏమొస్తుందని కూడా ముందే ఊహించినట్టున్నారు. 1% మళ్ళీ అడిషనల్ ఎడ్యుకేషన్ చేస్తారండి. ఏది లేమన్నారు, స్టాండర్డ్ డిడక్షన్ కూడా రైతులకు ఏది గ్రామీణంలో విద్యా ఉపాధి అవకాశాలు పెంచడం కోసమని ఫస్ట్ చాప్టర్ లో చెప్తూ ఏదో పెద్ద గంభీరంగా చెబుతూ చివరికి వచ్చేళ్ళకి మళ్ళీ 1% ఎడ్యుకేషన్ చేసి అడిషనల్ ఇంపోర్ట్ చేస్తారు. ఇంకేంది నువ్వు చేసింది? 12 లక్షల కోట్ల మీద 1% అంటే నీకు ఎంత వస్తుంది? 12,000 కోట్లు. నీకు అంత ఉందా బడ్జెట్ అలొకేషన్ దానికి? వెరీ క్లియర్లీ ఒకటి అప్రిషియేట్ చేయవలసిందంటే నిజంతో పాటు గతానికి పూర్తి నిజం చెప్పారు. సో 2014 ఏవైతే మేము చేసామో అంటే ఆ రోజు ఎలక్షన్ లబ్ధి కోసం చేశారు, వదిలిపెట్టేద్దాం. 9 to 14 ఏవైతే చేశారో వదిలిపెట్టండి. అంటే మీరేంటి లబ్ధి చేకూర్చారు ఉద్యోగులకి? అలా 2014లో ఏదో ఒక రకంగా మీరు చూడవలసిందే, దేర్ ఇస్ నథింగ్ ఫ్రీ ఇన్ హియర్. వీఆర్ ఎక్స్పాండింగ్ ద బేస్. డిమానిటైజేషన్ వల్ల ఎక్స్పాండ్ చేసాం ట్యాక్స్ బేస్, వన్ ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏదైతే మేజర్గా షేర్ మార్కెట్ గురించి చెప్పడం జరిగిందో, ఇండస్ట్రీస్ని లేదంటే ఈక్విటీ అన్నప్పుడు వీరు మీనింగ్ ఎలా వచ్చిందంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే కంపెనీలో డైరెక్ట్ డబ్బు వెళ్తుందని కాదు. ఆల్రెడీ షేర్ మార్కెట్ సబ్స్క్రైబ్ అయ్యి ఆ షేర్స్ ట్రేడింగ్ అవుతుంది, ప్రజలు కొంటారు.
కొన్న తర్వాత అమ్ముకున్నప్పుడు ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. ఇదివరకు లాంగ్ టర్మ్ ఇదివరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండేది. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం తీసేశారు. 2013లో తీసేశారు. ఎందుకు రాజకీయ లబ్ధి కోసం? ఈ రోజు మేము ఎందుకునంటే కోసం పెడుతున్నారు. మేము ఎందుకంటే ట్యాక్స్ గెయిన్ చేయాలి. ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్నారంటే దీని వల్ల కూడా ఒక ప్రమాదం ఏర్పడుతుంది. అలా అస్సలు లేదు. మనం ట్యాక్స్ మనం స్ప్రెడ్ ఓవర్ లో ట్యాక్స్ కలెక్ట్ చేస్తేనే కరెక్ట్ ప్రొసీజర్. ఇప్పుడు షేర్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి 1 lakh అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, ఒక స్తోమత ఉన్న వ్యక్తి కాబట్టి వాడి మీద బర్డెన్ వేయడం జరిగింది. ఇంకోటి కూడా చెప్తాను, ఏదైతే 15 lakhs వరకు సీనియర్ సిటిజన్స్ కి 8% ఇంట్రెస్ట్ కూడా సేఫ్ గార్డ్ చేశాం కదా. అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ వాళ్ళు సేఫ్ గార్డ్ చేయడం జరిగింది. షేర్ మార్కెట్ ఇస్ అ క్లియర్ రీజన్. ఎందుకు పెంచాలి? రాజకీయంగా మేము ఆలోచించాడు ప్రజలు మంచి చేసే విధంగా సెస్ ఎందుకు పెట్టామనంటే ఇట్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ టు లార్జర్ బేస్ కాబట్టి సెస్ లో వచ్చిన డబ్బులతో వెల్ఫేర్ స్కీమ్స్ చేయడానికి అన్నది. దట్ ఈస్ ద రీజన్. సీ దేర్ ఇస్ వన్ అనదర్ థింగ్. ఇప్పుడు ఎంత డిస్కస్ చేసినా అది అలాగే ఉంటుందండి. మనం ఇంకోటి ఆలోచించవలసింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా జరుగుతుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. జాబ్స్ ఎలా వస్తాయండి? ఫండమెంటల్ ఇష్యూస్ 2 types అండి. ఒకటో ఉన్న వ్యవస్థలు పెరగాలి, ఎక్స్పాండ్ కావాలి, కొత్త వ్యవస్థలు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి మనం ఎటువంటి అవకాశాలు ఇచ్చామని ఆలోచించినట్లేదు ఉంటే కనబడడం లేదు. ఎందుకు? ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, నాకు అందరూ పోయి బయట డబ్బులు సంపాదించుకుంటున్నారు, నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తలేరు కాబట్టి నేను ఇక్కడ తగ్గించేస్తాను అనగానే several billion dollars ఆర్ గోయింగ్ బ్యాక్. అలాగే ఇక్కడ మనం మొదటి నుంచి ఏమంటున్నారంటే సూట్ బూట్ సర్కార్ అనేటువంటిది పక్కన పెడితే ఎప్పుడు ఏది ఉంటే కాదండి 25% తక్కువ చేస్తే సూట్ బూట్ సర్కార్ అని అంటారనేటువంటిది దాన్ని ప్రోగ్రెసివ్ చేశారు. కానీ అది అన్ని ధైర్యంగా ముందుకేం రావాల్సి ఉండే అలా చేసినట్లేదు ఉంటే నిధులు ఎక్కువగా కార్పొరేట్స్ లో ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా ట్యాక్సెస్ తగ్గించినట్టు ప్రజల్లో ఉంటాయి. అప్పుడు వాళ్ళు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, ఏ విధంగా వాళ్ళకి అవసరాలు ఉంటాయి అలా నిర్ణయం. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఇవన్నీ జరగాల్సిన అవసరం. కాబట్టి మనం జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రక్రియ ఏంది కదా అంటే ట్యాక్సెస్ తగ్గించడం అంటే అది ఎందుకో ఇందులో తీసుకోలేదు. కాబట్టి ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ది జాబ్ క్రియేషన్ ఈ విధంగా ఆలోచిస్తే. తర్వాత రెండో విధంగా ఫోకస్ ఈ జాబ్ క్రియేషన్ రూరల్ సెక్టార్లో కూడా మనం ఆలోచించినట్లేదు. ఏముంటుంది, మద్దతు ధరలను పెంచుతామే తప్ప వాళ్లకు ఉపాధి అవకాశాలు ఏ విధంగా పెంచడానికి ప్రయత్నం చేశారని ఆలోచించాలి. ఆడేమంటున్నారు 8% ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చేస్తున్నది అని అన్నారు. మరి 8% ఎందుకు? మనం వై నాట్ వి గో టు 15%? వాట్ ఈస్ దట్ వి షుడ్ డూ? ఆ విధంగా ఎందుకు చేయలేము? ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, అగ్రి బిజినెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. అది తీసుకున్నట్లు ఉంటే ప్రతి 15-20 గ్రామాలకు ఒక ఇండస్ట్రియల్ హబ్ తయారు చేయొచ్చు. అక్కడ ఏదో ముడి సరుకులు అక్కడికి వస్తాయి, వారిపోతుంది. తర్వాత రెండో వచ్చినట్లేదు ఉంటే ప్రైమరీ సెకండరీ ప్రాసెస్ జరుగుతుంది. అటువంటి చిట్టినట్లేదు ఉంటే తప్పనిసరిగా ఫార్మర్ డిస్ట్రెస్ ఎందుకు తగ్గేది అంటే వాడి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు దొరికేది, వాడు ఒక్కడికే కాకుండా. తర్వాత రెండోది ఏంది, క్లైమేట్ చేంజ్ వల్ల మనకు 25% పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? క్లైమేట్ చేంజ్ వల్ల ఉన్నటువంటి నీటి వనరులను సక్రమంగా ఉపాధి ఉపయోగించుకోవాలి. అంటే ఇది మైక్రో ఇరిగేషన్ ఇటువంటి వ్యవస్థలను ఎక్కువగా అదొక యజ్ఞం లాగా అది యజ్ఞంగా తీసుకుపోవాలండి. ఏదో కొద్ది కాదు. అంటే మనం ఏదైనా చేయాలనుకుంటే ఒక 4 చక్కగా గట్టిగా చేయండి. కానీ అన్నిటికీ స్ప్రెడ్ చేసామనుకుంటూ డబ్బులు లేకుండా చేయడం లేదు. ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం వస్తుంది అప్పుడు. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కటారి గారు, వ్యవసాయానికి సంబంధించి అద్భుతంగా ఉంది బడ్జెట్ అని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో మీరేం చెప్తారు? పెద్దలు చాలా విషయాలు అనుభవంతో కోట్ చేశారండి. మనం గుర్తించాల్సింది ఫోకస్ లేకుండా అయిపోయింది వ్యవసాయ రంగం మీద కూడా, చాలా స్పష్టం. నిజంగా ఇవాళ
మామూలుగా తలసరి ఆదాయం నిన్న మొన్న కూడా తలసరి ఆదాయాల లిస్టులు వచ్చినాయి. ఈ తెలంగాణలో 1,50,000 ఉందని, లేకపోతే 1,00,000 పైన ఉంది. మామూలు యావరేజ్ గా ఇండియా పర్ క్యాపిటల్ 1,00,000 పైన ఉంటే రైతుది వచ్చేసరికి 15,000-20,000 మించి లేదండి ఈ రోజు కూడా తలసరి ఆదాయం రైతులది. అంటే 5వ వంతు నుంచి 7వ వంతు మధ్యలో కింద ఉన్నాడు రైతు. ఆ వ్యవసాయ రంగంలో మౌలికమైనటువంటి మార్పు తీసుకురావడానికి క్రమంగా మద్దతు ధరను పెంచుకురావటం, లేదంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ మరొక రూపంలో పెట్టడం, అసలు పంటకి ధర రావడానికి ఇప్పుడు ఇందాక చెప్పాం పంటకి ధర ఎందుకు రావట్లేదని దాని మీద పైపైన పెరిఫెరల్కి చూస్తే కాదండి, లోతుకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. సప్లై డిమాండ్ గ్యాప్ ఉందా, లేకపోతే ఈల్డింగ్ తగ్గుతుందా, లేకపోతే ఎందుకు తగ్గుతూ ఉంది, సప్లై వచ్చినా కూడా ధర ఎందుకు తగ్గుతూ ఉంది, దాని మీద దృష్టి పెట్టుంటే మీరు ఎంత చిన్న యూనిట్లు చేసుకొని ఇందాక వారు చెప్పినట్టు 15-20 గ్రామాలు ఒక మండలం దాదాపుగా అనుకోండి, ఒక మండలం కేంద్రంగా కొన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. అక్కడ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు అక్కడ క్రియేట్ చేయాలని. ఇప్పుడు ఏ పంట వేయాలి, ఏ ఇత్తనాలు తెచ్చుకోవాలి, ఏ మార్కెట్లో అమ్ముకోవాలి, దేనికి ఏం చేయాలి అన్నదాన్ని ఈ వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీలకు 100% రాయితీ అని ప్రకటించారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను 100% చెప్పాను కదా, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి చెప్పారు సార్. ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత పెట్టారు? 1,400 కోట్లు పెట్టారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు నేను అనేది ఇంత పెద్ద దేశంలో ఎన్ని చోట్ల ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తే తప్పితే దానికి ఇది ఉంది. మీరు కంపేర్ చేయండి, 42 ఫుడ్ పార్క్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు భారతదేశం మొత్తం. చెప్పింది 42 ఫుడ్ పార్క్స్ ఉన్నాయి. 42 ఫుడ్ పార్క్స్ లో ఎక్స్పోర్ట్ కి ఎక్సలెంట్ హ్యాండ్లింగ్ సెంటర్స్ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. దాంతోడు ఈ రోజు మీరు ఏదైతే 100 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఏదైతే అగ్రికి రిలేటెడ్ టమాటోకి పొటాటోకి, టమాటో అంటే మేజర్ గా ఆంధ్రప్రదేశ్ లబ్ధి చేకూరుతుంది, చిత్తూరు మదనపల్లి బెల్ట్ లో. పొటాటో అంటే కొంచెం పంజాబ్ అదంతా లేదా తెలంగాణ లబ్ధి చేకూరుతుంది, మహారాష్ట్ర లబ్ధి చేకూరుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈనామ్స్ ఏదైతే 585 సెంటర్స్ ఉన్నాయో, అలా ఈనామ్స్ ఏదైతే 585 సెంటర్స్ ఉన్నాయో 485 ఫంక్షనల్ గా ఉన్నాయి. ఈనామ్ సెంటర్స్ కూడా ప్రజలు రాలేకపోతున్నారు, రైతులు రాలేకపోతున్నారు. 22 రూరల్ బిజినెస్ సెంటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే రూరల్ లో 22 బిజినెస్ సెంటర్స్ స్టార్ట్ అవుతున్నాయో దానికి లింక్ అప్ టు 42 ఫుడ్ పార్క్స్, దానికి లింక్ అప్ 1000 హెక్టేర్స్. శ్రీధర్ గారు చెప్పారు కూడా మైక్రో లెవెల్ ఇష్యూస్ అండి. మైక్రో సార్ ఇది విలేజ్ లెవెల్ కెళ్ళి చెప్తున్నా. 22 రూరల్ బిజినెస్ సెంటర్స్ అంటే విలేజ్ మీరు అన్న మీద 22 విలేజ్ సెంటర్స్ ఎక్కడండి? 22 విలేజ్ దేశం మొత్తం మీద, దేశం మొత్తం 22 విలేజ్ సెంటర్స్. అది మైక్రో ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. అంటే దేశం ఇప్పుడు ఒక ఏపీలో డబ్బులు ఉన్న దాన్ని బట్టి ఏదైనా చేయగలం, అబద్ధం చెప్పట్లేదు, చేయగలం అన్న ప్రాసెస్ ప్రకారం సమర్థించుకుంటున్నాను. ఏంటంటే ఏం చేయలేకపోతే ఉన్న కాడికే పెడుతున్నామని సమర్థించుకుంటున్నాను. చెప్పేది ఫుడ్ పార్కులు ఇవి కాదండి, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లు కానీ, నార్మల్ పంట పండితే దాన్ని ఇది చేసుకునేది కానీ, లేదంటే పంట మీద లోన్ ఇచ్చేటువంటి ఏర్పాటు కానీ, ఇలాంటివి పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. వాటి మీద దృష్టి లేదు. సరే ఇక మ్యాక్రో పై వస్తే ఇక రాష్ట్రాల విషయాలకు వస్తే, తెలుగు రాష్ట్రాలు మనం మాట్లాడుకోవాల్సింది సరే దేశంలో ఏం జరుగుతుంది, ఎకానమీ గొడవ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా దారుణం. అంటే మీరు అంకెలు వేస్తుంటే కొంచెం బాధగా ఉంది, దయచేసి అంకెలు వేయకుండా ఉంటే బెటర్. రేపు సరిపో అంకెల్ కి ప్లేస్ డీటెయిల్ గా వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషన్ గిల్టీ. అంకెలు వేయకుండా ఉంటే సంతోషం. మీరు ఛానల్లో కంటిన్యూ వేస్తా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే అద్దేపల్లి శ్రీధర్ గారు చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళే ఉన్న మార్పులు పోరాటం చేస్తారా? డీటెయిల్ లో వస్తుంది. కనపడుతున్న దాని మీదే మాట్లాడుకుంటే ఇప్పుడు బడ్జెట్ లో అన్ని మాట్లాడకండి. ఏపీ తెలంగాణ మనకి కేటాయింపులను ఒకసారి చదివి వినిపిస్తాను, ఎందుకంటే చూస్తుంటే బాధ అంటున్నారు శ్రీనివాస్. నేను అద్దేపల్లి శ్రీధర్ గారికి ఒకసారి ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 10 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి 10 కోట్లు, ఏపీ నిట్ 54 కోట్లు, ఏపీ ఐఐటి 50 కోట్లు, ఐఐటి హైదరాబాద్ కి 75 కోట్లు, ట్రిపుల్ ఐటి ఏపీ 30, ఐఐఎం కి ఏపీ 42 కోట్లు, ఐఐఎస్సిఆర్ కి 49 కోట్లు, ఏపీ అండ్ తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీస్ కి రెండింటికి 10 కోట్లు ఇచ్చి పాత వాటికి అలొకేషన్స్ అండి, కంటిన్యూస్ అలొకేషన్. ఏమున్నాయి అవి అన్ని పాతవి కదా సార్. అర్థం చేసుకోవాల్సింది వేరే గట్టి చేస్తున్నారు టీవీల్లో. 10 కోట్లు 5 కోట్లు బెంగళూరు అదే అంటున్నా. ఎలక్షన్స్ ఉన్నది. మహారాష్ట్రలో
సమర్పణకి 15,000 కోట్లు అక్కడ అంటున్నారు. అవెందుకు? దట్ ఈస్ రియల్లీ ఫోకస్డ్ ఫర్ ది ఎలక్షన్స్. నేను చెప్తున్నా అదే సార్. ఎలక్షన్స్ లేవండి కాబట్టి కొంత ఎలక్షన్స్ అంతేగా సార్? అవసరం లేదు. బీజేపీ ఆపరేషన్ ఈశ్వర్ గారు ముంబై సబర్బన్ కోసం 15,000 కోట్లు, బెంగళూరు మెట్రోకేమో 17,000 కోట్లు. ఎందుకు? ఇక్కడ ఆడ ఎలక్షన్స్ ఉన్నాయి. యూనివర్సిటీస్ ఈశ్వర్ గారు విద్యా సంస్థలన్నిటికీ 10 కోట్లు, 5 కోట్లు, 30 కోట్లు, ఈశ్వర్ గారు 45 కోట్లు. ఆన్సర్ చెప్పేసి మీరు అన్ని ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలంటే కష్టం. కాదు వారే చెప్పాలి కదా. చెప్పాలి ఇంకా. నేను 2 నిమిషాలు క్వశ్చన్ అడిగితే 20 నిమిషాలు చెప్పి అట్లా కాదు. విశ్లేషించాలి. Yes, yes. నేను అవును. అంటున్నది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిజంగా ఏమైనా ఉంటే బ్రహ్మాండంగా మోడీ గారు నొక్కి చెప్పేవాళ్ళు. ఇందాక ఆ పథకం ఎట్లయితే నొక్కి చెప్పారో ఇన్సూరెన్స్ ది, హెల్త్ ఇన్సూరెన్స్ ది, అట్లా నొక్కి మరీ చెప్పేవాళ్ళు అరుణ్ జైట్లీ గారు. పోలవరంకి కానీ, రాజధానికి కానీ, లేకపోతే అక్కడ మిగతా హామీలు కానీ, కనీసం ఈ బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీలు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాయలసీమకు కానీ ఇదే గురించి ఒక అక్షరం లేదు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా ఏవి కూడా ప్రస్తావించి వాటి కేటాయింపులు కూడా కనపడలేదు కదా. అట్లాగే తెలంగాణలో మెట్రో నిన్న పొద్దునాక రఘురామ్ గారు చాలా అవమానకరంగా మాట్లాడారు. వాస్తవంగా బాంబేలో 2 కోట్ల మంది తిరుగుతున్నారు, హైదరాబాద్ లో ఎవరు తిరుగుతున్నారు మాట్లాడారు. విచిత్రం అండి. హైదరాబాద్ లో 1 కోటి టికెట్లు కట్టవుతున్నాయి ఆర్టీసీ బస్సుల్లో. జనం చస్తున్నారు గంటల తరబడి ట్రాఫిక్ లో. ఇది మారాలంటే మీకు కావాలని చెప్పి మెట్రో మోడీ గారు వచ్చి జెండా ఊపి ప్రారంభించారు మెట్రో. ఆ మెట్రో ఎందుకు పనిచేయదు? అది పనిచేయట్లేదంటే దానికి మీరు ఏమి ఇచ్చారు? 3 క్యారిడార్లు ఫుల్ కావాలి, ఇంకా 6 క్యారిడార్లు రావాలి, వీటి ఎక్స్పాన్షన్ కావాలి. హైదరాబాద్ మెట్రో పబ్లిక్ ప్రైవేట్ పార్టీస్ మొత్తం ఇక్కడ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియాలోనే బెస్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో. అది అప్రిషియేట్ చేయవలసింది. దాంతో పాటు మీరు అందరూ రియలైజ్ చేయవలసింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కానీ, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కానీ, లేదా ఢిల్లీ నుంచి నేషనల్ గవర్నమెంట్ కానీ ఈ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఎందుకు ఫండ్స్ ఇవ్వలేదు అని అంటే, 1,000 కోట్లు లేదా అంతకంటే మించిన రియల్ ఎస్టేట్ వాల్యూ ఆ ప్రాజెక్ట్ లో మిళితమైన ప్రాజెక్ట్ కాబట్టి అందుకని దానికి ఫండ్స్ ఇవ్వనవసరం లేదు. ప్రాజెక్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదైతే ఉన్నదో దానికి అపార్టెంట్ ల్యాండ్ పాకెట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దీనికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి రికగ్నైజ్ చేయడం జరిగింది. మీరే చెప్తున్నారు బెంగళూరులో అపన్ చేయలేరా? ఒక విషయం ఒకటి చెప్పేసానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా కేబినెట్ డెసిషన్ తీసుకుని ఒక 6 నెలలు 9 నెలలు సంవత్సరం నుంచి ల్యాండ్ అక్వైర్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ భూమి క్రోడీకరించి 5,000 ఎకరాల పైచిలకు ఫైనల్లీ బిడ్డింగ్ ప్రాసెస్ అంతా తీసి 2 బిడ్డింగ్ ప్రాసెస్ టెక్నికల్ అండ్ ఫైనాన్స్ ఫీజిబిలిటీ అన్ని ఫైనలైజ్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ లో డిస్కస్ చేసి అది స్క్రాప్ చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ కి వెళ్తున్నారు. సో అది ఎందుకు అని అంటే అక్కడ రాష్ట్రాలు ఎందుకు అంటే ఆ రాష్ట్రాలు ఆ రోజున్న సీఎం గారు ఆ రోజున ఒపీనియన్స్ ఆ రోజున నీడ్ బేస్డ్ డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెబితే ఇదిగో ఇలాంటి ఇలాంటి అరాచకాలు జరుగుతాయని చెప్పేసి ముందుగా మేల్కొన్నారు. ఆ విషయం కేంద్రంతో సంబంధం లేదు. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఏపీకి పెద్ద టోపీ పెట్టారు. ఫిగర్స్ మాట్లాడుకోవాలన్నా వినాలన్నా కూడా ఎందుకు అసలు అలానే కాదు. మాకు గట్టి నమ్మకం రాహుల్ గాంధీ ఆ లోక్సభలో కానీ రాజ్యసభలో నిలదీయడానికి మాకు గట్టి నమ్మకం. అందుకని రాహుల్ గాంధీ గారు పెర్ఫార్మ్ చేయడం తెలుసు. కాదు ఏం చేయను కాదు, మేము చేస్తున్నాం మంచిగా నిలదీయడానికి మాకు గట్టి నమ్మకం. ఇక్కడ నిలదీసే సమాధానం రాహుల్ గాంధీ నిలదీయడానికి అనుకుంటారు. రాహుల్ గాంధీకి అర్థం కాదు కాబట్టి ఎక్కడ నిలదీయడం రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాము. వారికి తెలియదు ఏంటంటే నిలదీసేది రాహుల్ గాంధీ కాదు, మల్లికార్జున ఖర్గే గారు అనేది కూడా వారికి తెలియదు కాబట్టి రాహుల్ గాంధీ గురించి అరే కింద కూర్చుంటాం నువ్వు దొరలెక్క ఉండు మాకేంది భయ్, మేము బజార్ల కింద కూర్చుంటాం 10 లెక్క వరకు. కానీ అది ప్రజాకోర్టులో నేను ఏకే పని పెడతాం. అందుకు 4 లైన్లో కూర్చొని అమిత్ షా అదే పార్టీ ప్రెసిడెంట్ కి ఏనాడు కూడా ముందర రోజులో కూర్చోబెట్టలేదు. పార్టీ రాహుల్ గాంధీ ఇష్యూ కాదు, అది సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు
సేమ్ మా జీవి బాధపడ్డంటే నేను బాధపడాలి కదా, ఎట్లాగ టీఆర్ఎస్ బాధపడదు. ఎందుకంటే వాళ్ళకు ప్రేమ ఉంటే చాలు, వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అయినా సరే ఏం చేయాలి తెలంగాణ అది కూడా చిన్న చిన్న అమౌంట్స్. మనం రైల్వే కోచ్ అక్కడనేమో పాపం మట్టి నీళ్ళని ఇచ్చిపాయ, ఇక్కడ ప్రేమే అది అగపడదు. ఎంత ఇస్తున్నాడో ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలియదు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ నీతి ఆయోగ్కు సంబంధించి కానీ ప్లానింగ్ కమిషన్కి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఇది రెండు ప్రభుత్వాలు. మనం మొత్తుకోవచ్చు, సార్ మొత్తుకుంటాడు, నేను తను మొత్తుకుంటాడు. ఎందుకంటే అరే తెలుగు పీపుల్కి ఇట్లా అన్యాయం జరుగుతుంది అని. రెండు ప్రభుత్వాలు ఎంత కన్ఫ్యూజన్లు ఉన్నాయంటే నేను మోడీతోనా కాదా ఇది ఉండే ఇప్పుడు సమస్య. అంటే వైఎస్ఆర్సీపీనా లేకపోతే టీడీపీనా. ఇక్కడనేమో గోడ మీద కొద్దునా వస్తే మళ్ళీ కొడుతున్నామని ఈయన. ఇగో ఈ సమస్యల్లో తెలుగు రాష్ట్రాలకు ఈరోజు నష్టం జరుగుతుంది. బెంగళూరులో ఎలక్షన్స్ ఉండొచ్చు కాక ఈరోజు సిద్ధరామయ్య చేస్తున్న పనులకు భయపడి ఈరోజు కేంద్రం 18,000 కోట్ల ప్రాజెక్టు రూపించింది. సరే పీపీపీ అది పక్కన పెడదాం. బట్ నేను ఓవరాల్ గా బడ్జెట్ మీద పూర్తిగా మరి అగ్రికల్చర్ మీద చెప్పినట్టు పెద్దలు, అసలు ఆస్ట్రేలియన్ అగ్రికల్చర్ సిస్టమ్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పంట పండిన దగ్గర నుంచి దేశ సంపద, రైతు కూడా తన యొక్క అంటే ఉత్పాదకతను పెంచుతున్నాడు కదా. నీ జీడిపిని పెంచేది ఎవరు? 67% ఆఫ్ ది పీపుల్ ప్రచ్ఛన్న పరోక్ష అన్ని ఉద్యోగాలన్నీ దాంట్లో పాడుపడ్డాయి మనకు. ఈ ఉద్యోగాలు ఎంత మొత్తం జనరల్ ఉద్యోగాలు మహా అయితే 1%. 130 కోట్ల మందిలో 1.5 2 కోట్ల మంది ఉద్యోగులు ఉంటారు. కానీ ఇలా వ్యవసాయ ఆధారిత రైతులతో పాటు రైతు కూలీలు, అసంఘటిత కార్మికులు, మార్కెట్లో ఉండే వీళ్ళంతా కూడా డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఇలాంటప్పుడు మనం చేయాల్సింది ఇప్పుడు మార్కెటింగ్ సంబంధించి కానీ వీటికి సంబంధించి ఒక కూలంకుషమైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎలా ఎందుకు వరిని మన దానికి మించి ఎందుకు ఉత్పత్తి చేస్తున్నాం. ఎంపీ హరిబాబు మనకు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. హరిబాబు గారు రైట్ లైవ్ లో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. 19 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత వేగంగా వృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ప్రత్యేకించి రైతులు, గ్రామీణ ప్రజలు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను బడ్జెట్లో ప్రకటించారు. ముద్రా లోన్ ఇప్పటి వరకు 10,30,00,000 మందికి 4,30,000 కోట్ల రూపాయలని రుణాలుగా ఇచ్చారు. రాబోయే సంవత్సరం లక్ష్యం చిన్న వ్యాపారస్తులకు, వీధి వ్యాపారస్తులకు, పేద కుటుంబాల వారికి ఆర్థిక సహకారం అందించే ముద్రా లోన్ యొక్క లక్ష్యాన్ని 3 లక్షల కోట్లుగా నిర్ధారించారు. అలాగే పేదలకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. దాదాపుగా 10 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను కల్పించే పథకాన్ని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం పార్లమెంటులో బిల్లు ద్వారా స్థాపించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా వాటికి కూడా ఖాతాలు తెరిచి నిధులు కేటాయించారు. అలాగే ఐఏఎం, మిగతా సంస్థలన్నిటికీ కూడా భవనాల నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. రైల్వేకు సంబంధించి నడికుడి కాళహస్తి మార్గం నిర్మాణం కోసం, అలాగే కాకినాడ, నర్సాపురం, కోటిపల్లి ఆ మార్గం విషయంలో నిధులు కేటాయించడం జరిగింది. మొత్తం మీద ఈ బడ్జెట్ పేద ప్రజల బడ్జెట్, గ్రామీణ అభివృద్ధికి ఊతం ఇచ్చే బడ్జెట్, వ్యవసాయానికి సహకారం అందించే బడ్జెట్, మొత్తం మీద ఆర్థిక వ్యవస్థకి బలాన్ని చేకూర్చే బడ్జెట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విషయంలో 10%, లక్షకు పైన మూలధనం మీద లాభం వస్తే 10% ట్యాక్స్ విధించారు. ఇది కొంత స్టాక్ మార్కెట్ల మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద
ఏ వర్గానికి పెద్దగా ఇబ్బంది కలిగించని మంచి బడ్జెట్గా నేను భావిస్తున్నాను. మన రాష్ట్రానికి ఏం రాలేదు సార్, సీఎం ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత కూడా స్పెసిఫిక్ గా ఏం లేవు సార్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాల అమలులో 5 సంస్థలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉన్నాయి. అందులో ఒకటి కేంద్రీయ విశ్వవిద్యాలయం, రెండోది గిరిజన విశ్వవిద్యాలయం, మూడవది దుగరాజపట్నం పోర్టు, 4వది కడప ఉక్కు కర్మాగారం, 5వది విశాఖపట్నం రైల్వే జోన్. వాటిలో మొదటి 2 కూడా మంజూరుకి సంకేతాలు వచ్చాయి. బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. మిగిలిన 3 కూడా ప్రభుత్వము చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్కు సానుకూలంగా వ్యవహరిస్తుందని నా యొక్క విశ్వాసం. రైల్వే జోన్ బడ్జెట్లో ప్రస్తావించేది కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రైల్వే జోన్ విషయంలో ఫీజిబిలిటీ, రైల్వే జోన్ యొక్క స్థాపనకు సంబంధించిన ఫీజిబిలిటీని ఎగ్జామిన్ చేయమని మాత్రమే ఉంది. ఈ విషయంలో నేను గతంలో కూడా చెప్పాను. రైల్వే జోన్ విషయంలో నియమించబడిన అధికార కమిటీలు రైల్వే జోన్ ఏర్పాటుకు సానుకూలమైన నివేదిక ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రైల్వే జోన్ ఇవ్వమని చెప్పలేదు. కాబట్టి అధికారుల నివేదికతో సంబంధం లేకుండా ప్రభుత్వము రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ పెండింగ్ ప్రాజెక్టుని త్వరగా ప్రకటించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. రైల్వే జోన్ వైజాగ్ కాకుండా అమరావతికి, విజయవాడకి అయితే ఎప్పుడో ఇచ్చిండేవాళ్ళు. టెక్నికల్ గా ఫీజిబుల్ కాదు కాబట్టి దాన్ని పెండింగ్ లో పెట్టారు. అమరావతికి అయితే ఇస్తామని నాతో ఎవరు చెప్పలేదు. మార్చే అవకాశం ఏమైనా ఉందా? మీరు మారిస్తే నాకు తెలిసే అవకాశం లేదు. బడ్జెట్ విషయంలో దేశం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఏ విధమైనటువంటి నష్టం లేదు. ఎంత కేటాయించినా మీకు అరకొరగా కనిపించవచ్చు, నాకు నిండుగా కనిపించవచ్చు. కోరటంలో తప్పు లేదు. మాకు ఈ పథకం కావాలి లేకపోతే ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి కోరటంలో ఎవరు కోరినా తప్పులేదు. నేను కూడా పార్లమెంటు సభ్యుడిగా మా విశాఖపట్నానికి 10 ప్రాజెక్టులు కావాలని వివిధ మంత్రిత్వ శాఖలను కోరతాను. కానీ అందులో 1, 2 సాధ్యం అవుతాయి. 2 మనం సాధించి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ముంబై రైల్వే దీనికి 40,000 కోట్లు కేటాయించారు. అక్కడ ట్రాన్స్పోర్ట్ మెరుగుదలకి 40,000 కోట్లు స్పెసిఫిక్ గా జైట్లీ చెప్పారు. కానీ ఏపీ విషయంలో అక్కడ అమరావతిలో కానీ వైజాగ్ లో కానీ మెట్రోస్ గురించి వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేనటువంటి పరిస్థితి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇవాళ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పుడు మీరు పోలవరం కేటాయించలేదని అడగొచ్చు. మీకు పోలవరం విషయంలో ఏమైనా డౌట్ ఉందా? కాబట్టి కేటాయింపులు దీని విషయం కాదు. ప్రభుత్వము చిత్తశుద్దితో ఏ ప్రాజెక్టులు అమలుకు కట్టుబడి ఉంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆ విషయంలో నాకైతే అనుమానమే లేదు. సార్, ఇప్పుడు హైదరాబాద్ ఐఐటికి అది వెల్ ఎస్టాబ్లిష్ గా ఆల్రెడీ అంత స్థిరపడిపోయింది. దాని 75 కోట్లు ఇచ్చారు. మన ఐఐటికి ఇంకా గోడలు, భవనాలు. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రాజెక్టుకైనా నేను మొన్న ఐఐఎం స్థలాన్ని కూడా చూసి వచ్చాను. పక్కనే సమీర్ అనే ఒక ఎలక్ట్రానిక్ పరిశ్రమ కూడా మన ఆంధ్రప్రదేశ్ మంజూరైంది. 80 కోట్ల రూపాయల ఖర్చుతో కూడినటువంటి ఆ ప్రాజెక్టు ఇప్పటికే 50 కోట్లు మంజూరైంది. ఫేజ్ 1 నిర్మాణం పూర్తయింది. దాంతోపాటు ఐఐఎం స్థలం పక్కనే ఉంటుంది, అది కూడా చూశాను. ఇవాళ ఐఐఎం స్థలానికి రాష్ట్ర ప్రభుత్వం కాంపౌండ్ వాల్ కట్టించి కేంద్రానికి అప్పగచెప్పింది. డిపిఆర్ తయారవుతుంది. దానికి కూడా కొంత నిధులు కేటాయించారు. ఇవాళ ఒక బిల్డింగ్ కట్టాలన్నా లేకపోతే ఒక పద్ధతి ప్రకారం దానికి కావాల్సిన అవసరాలు సమకూర్చాలన్నా దానికి కావాల్సిన 300 కోట్లు 400 కోట్లు ఒకే సంవత్సరం అంతా ఖర్చు పెట్టలేరు. కాబట్టి ఈ సంవత్సరానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టండి. ఈలోపు పనులు వేగవంతంగా ముందుకెళ్తే
అవసరాన్ని బట్టి రివైజ్డ్ ఎస్టిమేట్లో కూడా కొన్ని ప్రాజెక్టులకి నిధులు కేటాయిస్తారు. కాబట్టి పనులు చేపట్టి ముందుకెళ్తూ ఉంటే విద్యా సంస్థల నిర్మాణం విషయంలో నిధులకు ఏ విధమైన ఇబ్బంది రాదు. మొత్తం విద్యాసంస్థలు 9 విద్యాసంస్థలకి ఏపీ అడిగింది 11,654 కోట్లు అడిగితే కనీసం 100 కోట్లు కూడా లేవు. అన్నిటికీ అదే చెప్తున్నాను నేను, 11,000 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు అవ్వచ్చు. ఆ 11,000 రూపాయల కోట్లు 5 సంవత్సరాలు పట్టచ్చు, ఆ బిల్డింగ్లన్నీ కట్టడానికి 4 సంవత్సరాలు పట్టచ్చు. విడతల వారీగా ఆ యొక్క నిర్మాణాల మేరకు ఆ నిధులు కావాల్సినవి కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు పెట్టి మీరు ఇల్లు కట్టాలంటే 50 లక్షలు బ్యాంకులో పెట్టి కట్టరు కదా, ముందు 10 లక్షలతో మొదలు పెడతారు, కడుతూ పోతుంటారు, అవసరాలను బట్టి మీరు సమకూర్చుకుంటుంటారు. అట్లాగే ఈ ప్రభుత్వ సంస్థలు కూడా బడ్జెట్లో కేటాయించేటప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా బ్యాంకులో డబ్బులు వేసి ఊరకు పెట్టరు. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫండ్ అని ఒకటి ఈ మధ్య కాలంలో దాన్ని ఎస్టాబ్లిష్, దాని ద్వారా ఏమైనా ఇస్తారా? ఇంకా మెటీరియలైజ్ అయినట్లేదు. బట్ ఏ రకంగా ఫండ్స్ విడుదల చేయాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి, బాండ్స్ రైజ్ చేయాలా, లేకపోతే ఇంకొక ఫైనాన్షియల్ సంస్థ ద్వారా తీసుకోవాలా, ఇదంతా వర్కౌట్ చేస్తున్నారు. బట్ అవసరాన్ని బట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఆంధ్రప్రదేశ్లో మంజూరైనటువంటి సంస్థలకి నిధులు కొరత లేకుండా మేము తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని ఇటీవల కాలంలో మేము మంత్రి గారిని కలిసినప్పుడు ప్రకాష్ జావడేకర్ తప్పకుండా హామీ ఇచ్చారు. ఈ ఎంఎస్పీని ఖరీఫ్ నుంచి 1.5 times పెంచుతాము అని, అండ్ ఈ ఎంఎస్పీ కంటే తక్కువ వస్తే దాన్ని అంటే ఎంఎస్పీ విషయంలో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన నాకు అర్థమైనంత మేరకు ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పీని నిర్ణయం చేస్తుందో కొన్ని సందర్భాలలో ఎంఎస్పీ కూడా కొనుగోలు చేసే పరిస్థితులు ఉండలేదు. ఆయన చెప్పిన దాంట్లో ఎంఎస్పీ ఏదైతే మేము ప్రభుత్వం ప్రకటించిన దానికి రైతుల దగ్గర నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేసి ఆ ధర లభించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ సంస్థ అవునండి, అది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ద్వారా కావచ్చు, లేకపోతే మరొక ఏజెన్సీ ద్వారా కావచ్చు, లేకపోతే ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా సరే రైతుకు నష్టం లేకుండా ఆ ధర లభించే విధంగా చూడాలి. అట్లేదు, డబ్బు కొనేటప్పుడే ఆ డబ్బు కొనే విధంగా ఆ ఆర్గనైజేషన్స్ ద్వారా ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఉందనుకోండి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని రంగంలో దించవచ్చు. లేదు పొగాకు ఉంది, ఎంఎస్పీ కనుక నిజంగా పొగాకు ఇచ్చుంటే టొబాకో బోర్డుని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇవాళ చిల్లీస్, స్పైస్ బోర్డు లాంటి దాన్ని పెట్టవచ్చు. అనేక ఆర్గనైజేషన్స్ గురించి వాళ్ళ ప్రభుత్వం ఉన్న పరిధిలో ఏ విధంగా చేస్తే ఆ ఎంఎస్పీ రైతు తప్పనిసరిగా అందే విధంగా జరిగే చూడటం ఎట్లా అనేది ఆలోచించారు. తెలియదు, ఎజెండా తెలియదు. ఈరోజు సాయంత్రం మా జాతీయ అధ్యక్షుడితో కలుస్తున్నాం, వారు అడిగే సమాచారాన్ని మేము ఇస్తాం. బట్ ఏ అంశాల మీద చర్చ జరుగుతుందన్న మీద ఎజెండా నిర్ధారణ కాలేదు. జనరల్ గా వారు మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి విషయాలు ఏమైతే అడుగుతారో దాని గురించి సమాధానం చెప్తాం. సీట్ల పెంపుకు సంబంధించి కొంత చర్చ జరుగుతుందంటున్నారు. సీట్ల పెంపు సాధ్యమేనా, అది జరిగే అవకాశం ఉందా? దాని మీద తెలంగాణ బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏమైనా అడిగితే మీరు చెప్పే అవకాశం చెప్తాం. సమావేశంలో తప్పకుండా ఆ విషయం మీద చర్చకు వచ్చినప్పుడు మా అభిప్రాయాల్ని మా అధ్యక్షుల ముందు ఉంచుతాం. ఏపీ బీజేపీ సీట్ల పెంపుకి సుముఖంగానే పార్టీ పరంగా మేము చర్చించలేదు. ప్రాబబ్లీ నా అభిప్రాయం చెప్పమన్నప్పుడు నా అభిప్రాయాన్ని నేను వివరిస్తాను. చెప్తాను, ఆ మీటింగ్ అయిన తర్వాత చెప్తాను. నాకేం మాటల యుద్ధం కనిపించట్లేదు. యుద్ధం జరిగితే ఆయుధాలతో చేసుకోవాలి, మాటలతో చేసుకోవడం ఎందుకు? అంటే తెలంగాణ బీజేపీ వాళ్ళు సీట్లు పెంచితే ఉన్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు, మనకేం ఉండదు అని వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలియదు. వాళ్ళ అభిప్రాయం గురించి నేను వ్యాఖ్య చేయను. బట్ నా అభిప్రాయం సీట్ల పెంపు విషయంలో ఏమిటనేది మా అధ్యక్షుడికి తప్పకుండా వివరంగా చెప్తాను. రైల్వే జోన్ విషయం ఎప్పుడు ఉంది ప్రస్తావన. మా అధ్యక్షుడితో మాట్లాడడం జరిగింది గతంలో కూడా. మాకు తప్పకుండా ఈ రైల్వే జోన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ మీరు సహాయం చేయాలనే విషయంలో అది ఆ విషయం వారి దృష్టిలో ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ బీజేపీ వాళ్ళు వద్దనుకుంటే దండం పెట్టి తర్వాత మాట్లాడతాం అన్నారు, నమస్కార బాణం పెడుతున్నారు. ఏం సరే మిత్రధర్మం పాటించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వాటి మీద నేను వ్యాఖ్యానించకుండా ఉండడం నేను మిత్రధర్మం పాటించినట్టు అవుతుందని భావిస్తున్నాను.
ఎక్కడ మన అమిత్ షా